నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమికి ప్రమాదం, గ్రహశకలం ఢీకొట్టే అవకాశం. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన, విన్యాసాలు ప్రదర్శిస్తున్న యుద్ధ విమానాలు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమీక్ష, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు, 4 అరెస్ట్. ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఆసియాలో అతిపెద్ద ఎయిర్ ఇండియా షో 2025 కర్ణాటకలోని బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రారంభమైంది. దీనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ప్రారంభించారు. భారతదేశ యుద్ధ విమానాల గర్జన ఇక్కడ కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా 2025 సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పీజీ రక్షణ మంత్రి పియో టికోడువాను కలిశారు. రక్షణ సహకారాన్ని మరింత పెంచుకునే అంశాలు, మార్గాలను ఇద్దరూ చర్చించారు. ఇండియా పీజీ జాయింట్ వర్కింగ్ గ్రూప్ JWGను సంస్థాగతీకరించడంపై పరస్పర ఏకాభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఎయిర్ ఇండియా 2025 సందర్భంగా బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పీజీ రక్షణ మంత్రి పియో టికోడువాతో బెంగళూరులో అద్భుతమైన సమావేశం జరిగిందని రాశారు. రక్షణ సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై మేము చర్చించామన్నారు. ఈ సమావేశంలో టికోడువా మాట్లాడుతూ, పీజీ భారతదేశం మధ్య సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆశిస్తున్నామని అన్నారు. ఇది ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 14 వరకు యలహంక వైమానిక దళ స్టేషన్లో కొనసాగుతుంది. యుద్ధ విమానాలు నడపడానికి ఆసక్తి ఉన్నవారు ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎయిర్ ఇండియా 2025 వైమానిక ప్రదర్శనలో ప్రేక్షకులు అద్భుతమైన వైమానిక ప్రదర్శనలను వీక్షించే అవకాశం లభిస్తుంది. ఇందులో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్, సారంగ్ బృందాల ఆసక్తికరమైన వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అనేక దేశాల నుండి అంతర్జాతీయ వైమానిక బృందాలు, యుద్ధ విమానాలు వారి ఆధునిక వైమానిక యుద్ధ వివిధ నైపుణ్యాలను ప్రదర్శించనున్నాయి. ఈ వైమానిక ప్రదర్శనలో అమెరికన్ F-35, రష్యన్ Su-57 5వ తరం యుద్ధ విమానాలు కూడా పాల్గొంటాయి. ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో అధునాతన విమానాలు, రక్షణ వ్యవస్థలు, అంతరిక్ష సాంకేతికతలు ప్రదర్శించబడతాయి. ఈ ప్రదర్శనలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ రకాల విమానాలను ప్రదర్శించనున్నారు. వీటిలో UAVలు అంటే మానవరహిత విమానాలు, కొత్త యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై నేడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్ కాంక్రీట్ T16 మిశ్రమాన్ని కాంట్రాక్ట్ సంస్థ బావర్ వాడుతోంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రధాన డ్యాం పనుల ప్రగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ప్రాజెక్టు పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో 4 నెయ్యి సరఫరాదారుల్ని అరెస్ట్ చేశారు. యార్ డైరీ ఎండీ రాజశేఖరన్, ఉత్తరప్రదేశ్కు చెందిన 2 బోలేబాబా డైరీ నిర్వాహకులతో పాటు నెల్లూరు వైష్ణవి డైరీకి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో నిందితులను ప్రవేశపెట్టింది సిట్. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు ఆ 4 నిందితులకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఇక త్వరలో ఈ వ్యవహారానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. లిస్టులో ఉన్న రాజకీయ నేతలతో పాటు టీటీడీలోని కీలకమైన అధికారులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో 5 సభ్యులతో కూడిన సిబిఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ను నియమించింది. ఇందులో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు సభ్యులుగా ఉంటారని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తెలిపింది. మొత్తంగా గత సంవత్సరం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో 3 రాష్ట్రాల్లోని 3 డైరీలకు నాయకత్వం వహిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నెయ్యి సరఫరాలో ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అసలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఈరోజు ఎవరైతే నెయ్యిని అక్కడి నుంచి సప్లై చేశారో నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు అనుమతించారు? ఈ నెయ్యి నాసిరకం నెయ్యి కాదు, అద్భుతమైనటువంటి నెయ్యి అని చెప్పి ఎలా వీళ్ళు శాంపుల్స్ని ఓకే చేశారన్న దాని మీద సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఈ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయలు 3 నామాల వాడికే పంగనాలు పెట్టినటువంటి ప్రబుద్ధులు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు. దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వాళ్ళే ఈరోజు సప్లయర్ల అవతారం ఎత్తారండి. దాని మీద విచారణ ప్రారంభించండి. గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2024 YR4 గ్రహశకలం 2032లో భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ గ్రహశకలం కక్ష గమనాన్ని నాసా అంచనా వేసింది. నాసా యొక్క సెంటర్ ఆఫ్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ CNEOS ఆ గ్రహశకలాన్ని ట్రాక్ చేస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఇది భూమికి 1,06,200 కిలోమీటర్ల పరిధిలోకి వస్తుందని అంచనా. అయితే శాస్త్రవేత్తలు దీని కదలికల్ని అంచనా వేయడానికి నిశితంగా పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 2032లో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం ఉందని నాసా అంచనా వేస్తోంది. గ్రహానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఇది గంటకు 40,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని అంచనా. దాదాపుగా 4.6 బిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభ సౌర కుటుంబ నిర్మాణం నుంచి ఈ గ్రహ శకలాలు ఏర్పడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఇవి భూమి వైపుగా దూసుకు వస్తుంటాయి. ఈ గ్రహ శకలాలు కుజ, గురు గ్రహాల మధ్యలోని ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉంటాయి. గులకరాళ్ల సైజు నుంచి 100 కిలోమీటర్ల వ్యాసం కలిగిన గ్రహ శకలాలు ఉంటాయి. మైనార్టీ సోదరులకు కావాల్సిన సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించేందుకు ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలోని అబూబకర్ మసీద్ సమీపంలో షాదీ మహల్కు సంబంధించిన పనుల కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నరసింహ యాదవ్, దంపూర్ భాస్కర్ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శ్రీధర్ వర్మ, షాదీ మహల్ కమిటీ సభ్యులు మెహబూబ్ బాషా విచ్చేసి పనులను ప్రారంభించారు. మున్సిపల్ నిధులతో 8,30,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనిని ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు, ముఖ్యంగా మైనార్టీ సోదరులు, మన మాబ్ భాష ప్రోద్బలంతో, మైనార్టీ సోదరుల ప్రోద్బలంతో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ముందు రంజాన్ పండుగకు వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది, మాకు ప్రహరీ గోడ లేదు, కాలువ మురికి కాలువ కావాలి, ఈ 2 పూర్తి చేయాలి. ఫ్లోరింగ్ కూడా సగం వేశారు, సగం పెండింగ్ ఉంది. అది కావాలంటే మేము మైనార్టీ ఫండ్స్లో మాకు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి, మేము వేసుకుంటామని చెప్పడం, పనులు ప్రారంభించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసిమెలిసి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, అదేవిధంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా రాబోయే రోజులు అంచెలంచెలుగా కూడా వాళ్ళని పరిష్కరించేదానికి మేమందరూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇంకా మరింత అభివృద్ధి పదంలో షాదీ మహల్ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఈ షాదీ మహల్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము ముందుంటాం. ఈ షాదీ మహల్కి ఏ కావాలన్నా సరే వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక షాదీ మహల్ తిరుపతిలో కొంచెం చెప్పుకోదగ్గ షాదీ మహల్. ఇది రేపు రంజాన్ పండగకి ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. గత 5 ఏళ్లుగా వాళ్ళు ఎట్లాంటి 80 లక్షల రూపాయలు దీనికి ఇచ్చినా కూడా వాళ్ళు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన పనిని మేము 6 నెలల్లోనే మేము స్టార్ట్ చేసినాం. ఇది తిరుపతిలోనే కాదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఇది చరిత్రాత్మక ప్రారంభోత్సవం. 7 నెలల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చి స్టార్ట్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవారి సేవలో తరించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం అందించగా అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిఎల్ఓ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆ భగవంతుడు ఏడుకొండల స్వామిని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆర్థిక పరిస్థితి మెరుగై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DRO నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్మాండ్, శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. గడిచిన 20 సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో స్టాండ్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న నిరుపేద డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలంటూ 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి ఆటో డ్రైవర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరందరూ ఆటో స్టాండ్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని, డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు అంటూ అదనపు కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో సులభ కాంప్లెక్స్ పేరుతో టాయిలెట్స్ నిర్మించి వీరికున్న అతి తక్కువ స్థలమును పోగొట్టుకుంటే ఆటోలు పెట్టుకోలేరు. దాని ద్వారా వీరి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఒక సులభ కాంప్లెక్స్, ఒక 4 టాయిలెట్స్ కోసం ఇట్లా ఒక దాదాపుగా 200 మంది జీవితాలని నాశనం చేసేదానికి అధికారులు కూడా సముఖత చూపలేదు. ఈ సందర్భంగా అధికారులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందించాం. మా సమస్యను పరిష్కరించిన దానికి ఆ పబ్లిక్ టాయిలెట్ ఏదైతే ఉందో ఫిలిప్ గ్రీమ్ కోసం పెట్టేది, అలాగే అక్కడ స్థానిక ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, మిగతా డ్రైవర్లు యూనియన్ వాళ్ళకు కూడా కావచ్చు ఉపయోగపడే విధంగా వేరే చోట మార్చి తిరుపతి డెవలప్మెంట్ని అలాగే స్థానిక ప్రజల అభివృద్ధిని రెండింటినీ వాళ్ళు ఆకాంక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రహదారి పనుల్లో మందు పాత్ర విస్ఫోటన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు పర్చూరు జాతీయ రహదారి పనుల్లో భాగంగా నల్గొండ జిల్లా బుద్దిపట్ల మండలంకు చెందిన ఆంజనేయులు, యాదగిరిలు రోడ్డు పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మందు పాత్ర రోడ్డు పనుల్లో వినియోగించారు. ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన యాదగిరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు CMCకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు ఆంజనేయులు, యాదగిరి ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. అన్నదమ్ములు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు చిత్తూరు తాలూకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 మద్యం షాపులకు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం లక్కీ డ్రిప్ నిర్వహించి షాపులను గీత కార్మికులకు కేటాయించారు.
చిత్తూరు జిల్లాలో 10 మద్యం షాపులు 50% రిజర్వేషన్ పద్ధతిలో గీత కార్మికులకు కేటాయించారు. 10 షాపులకు గాను 81 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. ఈ టెండర్లు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన షాపులు కల్లు గీత కార్మికులకు కేటాయించినట్లు తెలిపారు. ఈడుగ కార్మికులను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని గీత కార్మికుల సాధికార సమితి జిల్లా కార్యదర్శి బుస నాగరాజు, అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. గీత కార్మికులు రాష్ట్రంలో వెనుకబడి ఉన్నారని గుర్తించిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గీత కార్మికులకు 10 షాపులు కేటాయించి వారి కుటుంబాల అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. తద్వారా జిల్లాలో సుమారు 600 మంది సభ్యులుగా ఉండి ప్రతి ఇల్లు అభివృద్ధి చెందే విధంగా ఈడుగ సంఘం చర్యలు తీసుకుంటుందని నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుకారం రెడ్డప్ప, గుణశేఖర్తో పాటు పలువురు ఈడిగ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. For the first time in the history of Andhra Pradesh, Prohibition Excise Department has given a certain reservation to Geeta Kulalu retail liquor shops. దీనిలో భాగంగా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ పర్మిషన్ అంటే జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీగా ఉంటారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి గజెట్ నోటిఫికేషన్ ద్వారా వారి అనుమతితో జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాలా ప్లాట్స్ జరగడం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్. చిత్తూరు జిల్లాలో గీత కులాలకి 10 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ 10 షాపులకు గాను 81 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే యావరేజ్గా ఒక షాప్కి వచ్చి 8 అప్లికేషన్స్. చిత్తూరు నగరపాలక సంస్థ అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా వ్యాపారస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత 50 సంవత్సరాల క్రితం పట్టాలు పొంది వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులను అధికారులు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు అందజేయడం అన్యాయమని చిత్తూరు పాత బస్టాండ్ షాప్ కీపర్ అసోసియేషన్ నాయకులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జాఫర్ ఖాన్, కార్యదర్శి దయాలం మాట్లాడుతూ చిత్తూరు పాత బస్టాండ్ స్థలంలో 1956వ సంవత్సరం 8 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి 10కి 20 అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసి పట్టా పొందినట్లు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. హఠాత్తుగా చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. తాము కొనుగోలు చేసి పట్టా పొందిన స్థలముని మేము ఏ విధంగా ఇవ్వగలమని, ఇది ఏమి న్యాయం అని ప్రశ్నించిన షాపు ఓనర్లకు నగరపాలక సంస్థ అధికారులు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తమపై ఒత్తిడి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల తాము ఉపాధి కోల్పోతామని జిల్లా అధికారులు తమని ఆదుకోవాలని విన్నవించారు. లేకుంటే తమకు ఆత్మహత్య శరణమని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీ విగ్రహం ఎదుట ఆందోళనలు చేపట్టారు. అధికారులు స్పందించి తమ షాపులను తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లోయర్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మీరు ఆదేశిస్తే చాలండి. మా షాపులు మాకు వదిలేస్తే మేమేదో మా బతుకులు మేము బతుకుతాం. మా కడుపు కొట్టేసి మా నోరు కొట్టేసినందువల్ల ఈ వద్దు మేము బ్లాక్ మాస్క్లు వేసుకొని రోడ్ల మీదకి వచ్చిన దుస్థితి మాకు తెచ్చినందువల్ల ఇప్పుడు మేము దీన్ని ఖండిస్తూ మేము అందరూ నిరసన చేస్తున్నామండి. రోజు ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమము రోజు ఒక్కొక్క రకంగా చేసుకుంటూనే ఉంటాం. ఇంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకొని పాపానికి పోలేదు. అవినీతికి పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని వెంటనే బదిలీ చేపట్టాలని సదుం మండలం తిమ్మనాయుడుపల్లి గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తిమ్మనాయనపల్లి గ్రామస్తులు వెంకట్రామరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తిమ్మనాయనపల్లి గ్రామ పంచాయతీలో జగదీష్ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత 6-7 సంవత్సరాలుగా పంచాయతీ కార్యదర్శిగా ఉంటూ సాగునీటి సంఘాల ఎన్నికలు, నిర్వహణ, సప్లై ఛానల్స్ మరమ్మతులు చేయడం, వాటిలో లక్షలాది రూపాయల స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నా వాటిపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు విన్నవించిన అధికారులు పట్టించుకోలేదని, వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమ గ్రామ పంచాయతీని కాపాడాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. తిష్టి వేసుకొని అక్కడ గ్రామస్తుని నానా దుర్భర్షలాడుతూ అనేక సందర్భాల్లో వారిని కించపరిచే విధంగా మాట్లాడము, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎంపీడీఓ గారిని ఓవర్లిక్ చూస్తూ అని తనే మొత్తం శాసించే విధంగా తను మాట్లాడడాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తాం. దీని కలెక్టర్ దృష్టికి కూడా గత నెల 20వ తారీఖున వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఆ పంచాయతీ సెక్రటరీ పైన యాక్షన్ తీసుకోవాలని కోరడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా తక్షణం స్పందించి జడ్పీసీఓ గారు రేపు వెళ్ళి విచారణ చేసి ఖచ్చితంగా అతని గాన
అపరాధిగా ఉంటే అతనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశ కార్యక్రమాన్ని లిటిల్ ఏంజల్స్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలను ప్రథమ స్థానంలో నిలపాలని పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి తెలిపారు. Products are not mountains. You are the fountains. Tomorrow you have to flourish in the society. Some are doctors, engineers, different ambitions you have. So you take that one. Only having goal is not important. You have to fulfill that dream. Always I am stressing the Abdul Kalam's quotation. What is that? Did you remember? Many times. స్థానిక ఇస్కాన్ మందిరంలో సోమవారం శ్రీ నిత్యానంద త్రయోదశి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 2007 సంవత్సరంలో నిత్యానంద త్రయోదశి రోజున అద్భుతంగా మందిర ఆవిర్భావ తిథి వైభవంగా జరిగింది. అంటే నేటికి ఈరోజు కూడా నిత్యానంద త్రయోదశి ఈ తిథి అంటే 18వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిగింది. సో మందిర సల్లార్లో శ్రీ రాధాగోవింద ఉత్సవమూర్తులు మరియు లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ చైతన్య మహాప్రభు, గోవర్ధనశిల, సో శాలిగ్రామం ఇవన్నిటికీ కూడా విశేషంగా అభిషేక కార్యక్రమాలు మరియు పుష్పయాగం మరియు మహానైవేద్యం, తిరిగి మహారతి. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అనేక సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు లేక నిరుపేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు గ్రామాలలో 2 సెంట్లు, పట్టణాలలో 3 సెంట్లు ఇస్తామని ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఐ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం 5 లక్షలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇంటి పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అందించకపోతే అన్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంట వార్పు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనబర్చాలి. ఒక్కొక్క పక్క ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణ చేసుకొని లేఅవుట్లు వేసుకొని కోటాను కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తూ ఉంటే కళ్ళు ఉండి కళ్ళు లేని కబోదుల్లాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. అలాంటి కళ్ళు తెరవమని చెప్తున్నాం. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికందరికీ ఇంటి స్థలాలు ఇవ్వమని చెప్తా ఉన్నాం. అలాగే ఆక్రమణ చేసుకొని ఇల్లు కట్టుకొని కాపురాలు ఉన్న వారికి పట్టా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఒకవేళ పట్టా ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ తిరుపతి చుట్టుపక్కల మొత్తం చాలా కాలనీలు ఆక్రమణ చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. దాన్ని వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీనమిషాలు లెక్కేస్తూ ఉన్నారు. ఉదాహరణకి వేదాంతపురం పంచాయతీ కానీ, లేదా పద్మావతిపురం పంచాయతీ కానీ, లేదా దేవుడి కాలనీ కానీ ఈరోజు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ ఇళ్ళు కట్టుకున్నారు. వారు పట్టాలు ఇవ్వమంటే ఏదో ఒక సాగు చెప్తున్నారు. కాబట్టి వారికి అందరికి కూడా ఎంక్వైరీ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవంను తిరుపతి రాఘవేంద్ర నగర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. రాఘవేంద్ర నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన శాసనసభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఎంతో మహత్యం కలిగిన సాయిబాబా ఆలయాన్ని ఈరోజు తాను దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, తిరుపతి నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటూ బాబాను ప్రార్థించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలా బాబా ఆశీస్సులు ఉండాలని అన్నారు. వేద పండితులతో పెద్దలందరి సమక్షంలో ఈరోజు షిరిడి సాయిబాబా గారి 20వ వార్షికోత్సవ సందర్భం చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాబా గారి దర్శనం, అదేవిధంగా ఇక్కడ అమ్మవార్లు, బాబా గారి విగ్రహాలు, నేద రూపాలు అన్నింటినీ కూడా ప్రదర్శించి
చాలా భక్తులకు చాలా కన్నుల విందుగా సాయిబాబా దర్శనం భాగ్యం కలిగించిన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాఘవేంద్ర నగర్ షిరిడి సాయిబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా దీనికి ముందుండి చేస్తున్న పెద్దలందరికీ మిగతా భక్తులందరికీ ఈ ప్రాంత వాసులకు తిరుపతి నగర ప్రజలందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిబాబా టెంపుల్ సంబంధించి 20వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి మొదటి నుంచి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ అనేక విధాలుగా కూడా ఇక్కడ సేవలు అందిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ అందే విధంగా కృషి చేస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్విమ్స్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సిఐటియు నాయకులు సిబ్బందితో కలిసి డైరెక్టర్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. వేతనాలు పెంచాలని, అలాగే వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. పదే సిమ్స్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు వేడుకున్నా కూడా వీరి సమస్యలు పట్టించుకోపోలేదు. కాబట్టి నేడు కార్మికులందరూ కలిసి సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే కార్మికుల పట్ల తీవ్రమైనటువంటి వేధింపులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు అనేటువంటి మేడం గారు ఉన్నారో ఆమె కార్మికులంటే తీవ్రమైన అసహ్యం, వారి పైన అట్లా విపరీతమైనటువంటి కోపం ప్రదర్శించడం, వాళ్ళని చిత్ర హింసలు చేయడం, వాళ్ళు యూనిఫామ్ వేసుకురాకపోయినా లేకపోతే చిన్న సాకులు చెట్టి ఉద్యోగాలను తీసేయడము, తొలగించడము, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు వార్డు బాయ్స్ కానీ ఫీమేల్స్ అదేవిధంగా వివిధ 4th క్లాస్ ఎంప్లాయీస్ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జీతాలు ఈరోజు దాదాపు 10 నుంచి 15,000 రూపాయలు జరుగుతుంది. ఈరోజు తిరుపతి లాంటి నగరంలో నివసించాలంటే దాదాపు 50,000 రూపాయలు లేనిదే ఆ యొక్క కుటుంబం గడిచే చాలా కష్టము. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క సిమ్స్ కార్మికులకి మా యొక్క బీసీ సంఘం తరపున కూడా మద్దతు తెలియజేస్తున్నాము. దయచేసి ఈ యొక్క యాజమాన్యం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైన త్వరగా దాదాపు వాళ్ళకి నెలకి 30,000 రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని ఈ యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే స్పందించి వాళ్ళ యొక్క కుటుంబాలని ఆదుకొని వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని వినియోగదారుల సంఘం ప్రతినిధులకు తిరుపతి జిల్లా వినియోగదారుల సమాచార కేంద్ర ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి యూత్ హాస్టల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి కన్జ్యూమర్ సంఘం ప్రతినిధులు హాజరు, శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారుల చట్ట ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినియోగదారుడు వెచ్చించే ప్రతి పైసా కూడా పూర్తి ప్రతిఫలాన్ని పొందాలనేటువంటిది. ఈ చట్ట పరిధిలోకి రాలేదంటూ ప్రతిదీ కూడా వినియోగదారుల హక్కు చట్ట పరిధిలోకి వస్తుంది. ఉచితంగా సేవలు అందిస్తే మన డబ్బులు పెట్టకపోయినప్పుడు అది మాత్రమే రాదు చట్ట పరిధిలో. మిగతాంతా కూడా ఎందుకంటే మనం కొనే వస్తువులు సర్వీసెస్కి అంటే ఇప్పుడు బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మనం వస్తువులు కొన్నప్పుడు కూడా డబ్బు పెడుతున్నాం. డబ్బు పెట్టే ప్రతి పైసా కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇది వినియోగదారులు అంటే ప్రజలందరిది కాబట్టి ఈ చట్టం అందరికీ సంబంధించింది కాబట్టి ఇది గ్రామ స్థాయిలో నుంచి తీసుకెళ్తే చివరికి రైతు కూడా ఎక్కడైనా నష్టం జరిగినట్టు వినియోగదారు చట్ట పరిధిలోకి వస్తారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,998 రూపాయలు. వెండి 1 కేజీ ధర 98,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 101 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూమికి ప్రమాదం, గ్రహశకలం ఢీకొట్టే అవకాశం. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన, విన్యాసాలు ప్రదర్శిస్తున్న యుద్ధ విమానాలు.
ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమీక్ష 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు, 4 అరెస్ట్. ముస్లింల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.